నమస్కారం. వేదాలు, పురాణాలు, మహాభారతం, భగవద్గీత ఈ మహాజ్ఞాన సంపదంతా మనకు ఎలా చేరింది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇవి కేవలం పుస్తకాలు కాదు, మన సంస్కృతి, మన ధర్మం, మన జీవన మార్గాన్ని చూపిన దివ్య జ్యోతులు. మరి ఆ జ్యోతికి మూల కారణం ఒక మహర్షి. ఆయనే వేదవ్యాస మహర్షి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇలా మనం ప్రతి గురు పూర్ణిమ రోజున మన గురువులను స్మరించుకుంటాం. అదే రోజున ప్రపంచానికి జ్ఞానం అందించిన పరమ గురువైన వ్యాస మహర్షిని కూడా భక్తితో నమస్కరిస్తాం. ఎందుకంటే వేదాలను సులభంగా అందించారు, పురాణాల ద్వారా ధర్మాన్ని చెప్పారు, మహాభారతం ద్వారా జీవన సత్యాన్ని చూపించారు, భగవద్గీత ద్వారా మనసుకు మార్గం చూపించారు. అందుకే పెద్దలు ఒక గొప్ప మాట చెప్తారు, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. అంటే ఈ జగత్తులో మనం తెలుసుకుంటున్న జ్ఞానమంతా వ్యాస మహర్షి నోటి నుండి వచ్చిందనే భావం. ఆయన జన్మ వృత్తాంతం తీసుకున్నట్లయితే, ఒకసారి మహర్షి పరాశరుడు నది దాటుతున్న సమయంలో నావ నడుపుతున్న సత్యవతిని చూశారు. ఆ దివ్య కలయిక నుంచి జన్మించిన వారే కృష్ణ ద్వైపాయనుడు. యమునా నదిలోని ఒక ద్వీపంలో జన్మించడం వల్ల ద్వైపాయనుడు అని పిలిచారు. శ్యామవర్ణం కలిగి ఉండటం వల్ల కృష్ణ ద్వైపాయనుడు అయ్యారు. తరువాత ప్రపంచం ఆయనను వేదవ్యాసుడిగా గౌరవించింది. మరి ఆ కాలంలో వేదం ఒక్కటిగానే ఉండేది. అది ఎంతో విశాలమైన జ్ఞాన సముద్రం కాబట్టి అందరూ నేర్చుకోవడం కష్టం. అందుకే వ్యాస మహర్షి మానవాళి మేలు కోసం వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఇవన్నీ తన ముఖ్య శిష్యులకు బోధించారు. పైల మహర్షికి ఋగ్వేదాన్ని, వైశంపాయన మహర్షికి యజుర్వేదాన్ని, జైమిని మహర్షికి సామవేదాన్ని, సుమంతు మహర్షికి అథర్వవేదాన్ని బోధించారు. మరి ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కాబట్టి గురువు చెప్పేది శిష్యులు విని జ్ఞాపకం ఉంచుకొని తరతరాలకు అందించేవారు. అలా గురు శిష్య పరంపరగా మనకు వేదజ్ఞానం ఇప్పటి వరకు అందింది. వేదాల లోతైన అర్థం అందరికీ సులభంగా అర్థం కాదని వ్యాస మహర్షి గ్రహించారు. అందుకే వేద జ్ఞానాన్ని 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలుగా కథల రూపంలో అందించారు. ఇవి కేవలం కథలు కాదు, ఇందులో చరిత్ర ఉంది, విజ్ఞానం ఉంది, భక్తి ఉంది, ధర్మం ఉంది, అలాగే మన జీవితానికి మార్గదర్శకం కూడా ఉంది. వ్యాస విరచిత వినాయక లిఖిత అని మీరెప్పుడైనా విన్నారా? దీని అర్థం వ్యాస మహర్షి దివ్య దృష్టితో ద్వాపరయుగంలో జరిగిన సంఘటనను నోటి ద్వారా చెప్తుంటే ఆ ప్రతి మాటని వినాయకుడు ఆపకుండా రచించారు అని. మరి వారు రచించిన ఆ అద్భుత మహాగ్రంథమే మహాభారతం. దానిని 5వ వేదం అని కూడా పిలుస్తారు. ఆ మహాభారతం ద్వారా ప్రపంచానికి లభించిన అమూల్యమైన రత్నమే భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడు దిగులుతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన దివ్య ఉపదేశమే భగవద్గీత. ఈ రోజుకి కూడా కోట్ల మందికి అది జీవితానికి మార్గదర్శి. వ్యాస మహర్షి లేకపోతే ఆ గీతా జ్ఞానం మనకు చేరేదే కాదు. అందుకే జ్ఞానాన్ని ప్రపంచానికి పంచిన మహాగురువు కావడంతో గురు పూర్ణిమ రోజున వ్యాస మహర్షిని స్మరిస్తారు. వేదాలను విభజించి, పురాణాలను అందించి, మహాభారతాన్ని రచించి, భగవద్గీతను మనకు అందించిన అలాంటి పరమగురువు, అలాంటి మహాజ్ఞాని, అలాంటి జగద్గురువు వేదవ్యాస మహర్షికి కోటి కోటి ప్రణామాలు.